భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మండల దీక్ష అంటే ఏమిటి? అసలు ఈ మండల దీక్ష అనేది ఎలా మొదలైంది? మండలము అంటే 40 రోజులు అని మనకు శాస్త్రం వివరిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో మండలము అన్నప్పుడు 4 అనే అంకెతో ప్రారంభమే సున్నాలతో విస్తరించి ఉంటుంది అనే ఒక భావన ఉంది. మహాభారతంలో సౌప్తిక పర్వంలో ఈ మండల దీక్ష ప్రస్తావన తొలిసారిగా వస్తుంది. ఉభయ పక్షాలలో అంటే ధార్తరాష్ట్రులు, కౌరవులు, పాండవులు ఇరు వర్గాలలో యుద్ధం తప్పనిసరిగా పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు ప్రతి రాజు, చక్రవర్తి ఏదో ఒక వైపున చేరక తప్పనిసరి పరిస్థితి. ఇరు వర్గాలలో చేరడం ఇష్టపడినటువంటి బలరాముడు, నేను ఈ పక్షాన చేరను, ఆ పక్షాన చేరను, దుర్యోధనుడు నాకు శిష్యుడు కనుక అటువైపు చేరితే ఈ వైపున నా సోదరుడు సాక్షాత్తు కృష్ణుడే ఉన్నాడు, అలా కాదని నేను కృష్ణుడి వైపున యుద్ధంలో చేరితే నా శిష్యులకు అపకారం చేయవలసి వస్తుంది, ఈ 2 వర్గాలను నేను చేరదలుచుకోలేదు అని చెప్పి తీర్థయాత్రకు బయలుదేరి వెళ్తాడు. ఆ తీర్థయాత్ర 42 రోజులు సంకల్పం చేస్తాడు. ఇది మండల దీక్ష అని చెప్పి వెళతాడు. ఎంత ఖచ్చితంగా ప్రయాణమే వెళతాడు బలరాముడు అంటే ఆ మండల దీక్ష ఆరంభం అయిన తదుపరి నిర్ణీత కాలం అయిన తరువాత మహాభారత యుద్ధం ఆరంభం అవుతుంది. నిర్ణీత కాలం అంటే అందులో మళ్ళీ 22 రోజులు, 24 రోజులు. ఈ ప్రమాణం 24 రోజుల కాలం అంటే ఒక నక్షత్రం, ఆ నక్షత్రం తిరిగి మళ్ళీ ఆ నక్షత్రం వచ్చేంత రోజుల కాలం. ఆ తదుపరి మహాభారత యుద్ధం ఆరంభమవుతుంది. యుద్ధానికి 18వ రోజు చిట్ట చివర శల్య పర్వంలో చివరలో ఎక్కడైతే శ్యమంత పంచకం వద్ద ఆ దుర్యోధనుడు మడుగులో, నీటి మడుగులో దాగి ఉన్నాడో, ఎక్కడైతే పాండవులు వచ్చి ధర్మరాజు ఆ దుర్యోధనుడిని పిలిచి మాలో ఎవరితోటైనా ఒకరితో యుద్ధం చేయవచ్చు అంటూ ఆహ్వానించే వేళలో బలరాముడి తీర్థయాత్ర పూర్తి అవుతుంది. 42 రోజులు మండల దీక్ష పూర్తి చేసుకుని బలరాముడు అక్కడికే విచ్చేస్తాడు. ఈ 42 రోజుల తీర్థయాత్ర మండల దీక్షలో బలరాముడు ప్రభాస తీర్థం, ఉషీనర తీర్థం, ఎన్ని తీర్థక్షేత్రాలు తిరుగుతాడో, సంచారం చేస్తాడో, ఎంత అపారమైన జ్ఞానం సంపాదిస్తాడో కనుకనే అంతవరకు ఉగ్రమూర్తిగా ఉండేటటువంటి ఆ బలరాముడు ఈ క్షణంలో భీముడు యుద్ధ నియమాలను ఉల్లంఘించి నాభికి దిగువన గదా ప్రహారం చేసినా కూడా సహించి, సరే కలి ప్రభావం, కాల ప్రభావం, కృష్ణ ప్రభావం అని చెప్పి వెళ్ళిపోతాడు. మండల దీక్ష స్వీకరిస్తే మానసిక ప్రశాంతత చేకూరుతుంది, సంయమన స్థితి ఏర్పడుతుంది, సంతులన స్థితి వస్తుంది, ప్రశాంతంగా ఆలోచించగలిగే నేర్పరితనం పెరుగుతుంది. అందుకే ఔషధ సేవనంలో కూడా, ఆయుర్వేద చికిత్సా విధానంలో కూడా ఏ ఔషధాన్నైనా మనం తీసుకోవాలి, మండల దీక్ష 40 రోజుల పాటు ఆ ఔషధాన్ని అదే విధిగా తీసుకోవాలి అంటారు. ఈ మండల దీక్షా సంప్రదాయాన్ని, మహాభారతంలో ఉండే విధానాన్ని స్వీకరించిన నేటికాలపు అనేక జీవన విధానాలలో వ్యాసంగికములుగా వ్యవహరించే వారంతా కూడా అయ్యప్ప దీక్ష మండల దీక్ష, భవానీ దీక్ష మండల దీక్ష, వారాహి దీక్ష మండల దీక్ష, ఇలా వివిధ రూపాలలో మండల దీక్ష అన్న శబ్దాన్ని వినియోగిస్తున్నారు. 42 రోజులు దీక్షగా ఉంటేనే మండల శబ్దాన్ని మనం వినియోగించవచ్చు. షార్ట్ కట్ విధానాలలో, సూక్ష్మీకరించిన పద్ధతులలో అర్ధమండల దీక్ష, పావు మండల దీక్ష, త్రిదిన దీక్ష రకరకాలుగా కూడా వచ్చేసాయి. ఇది ఈ మాట వెనుక ఉండే అంతరార్థం. తొలిగా మనం గమనిస్తే ఇతిహాసాలలో సాక్షాత్తు బలరాముడు మహాభారతం స్మరించక తప్పదు. గురువుగారు, మహాభారతంలో శకుని కారణంగా పాండవులు ఎన్నో అష్ట కష్టాలు అనుభవించారు కదా,
మరైతే శకునుడిని సంహరించింది ఎవరు? సహదేవుడు. ఎందుకంటే నిజానికి శకుని పాండవులకు వ్యతిరేకగాడు, దుర్యోధనుడికి అనుకూలంగా కూడాను అనుకోవడానికి వీల్లేదు. కొంతమంది అతిగా విశేషంగా ఆలోచించిన వారు అత్యుత్సాహంతో శకుని కుటుంబాన్ని పూర్వం ఎప్పుడో దుర్యోధనుడు నాశనం చేశాడు కనుక ఆ కోపాన్ని కడుపులో పెట్టుకొని సౌబలేయుడు గాంధారీ సోదరుడు మేలు చేస్తున్నట్లుగా కనిపిస్తూ దుర్యోధనుడికి కీడు చేశాడు అని కూడా అంటూ ఉంటారు. అలాగే పాండవులకు కూడా అంతరంగికంగా మానసికంగా మేలు చేసే ఉద్దేశ్యంతో బాహ్యంగా బయటికి మట్టుకు కీడు చేసే పనులు చేశాడు అంటూ ఉంటారు. అలా ఏదీ లేదు. నా మేనల్లుడు రాజ్యానికి రావాలి, ఈ రాజ్యానికి కోడలిగా వచ్చిన కారణం చేత నా సోదరి దుఃఖాల పాలైంది. కళ్ళు ఉన్నా కూడా కంటికి వస్త్రం ధరించి చూపు లేని దాని వల్ల ప్రవర్తించింది. వివాహం కాకంటే పూర్వం ప్రతిరోజు నన్ను ఆనందంగా సోదరా అంటూ పిలిచి చూచి మాట్లాడేటటువంటి మా సోదరి వివాహం అయిన తదుపరి ఇలా కన్నులకు గంతలు కట్టుకోవడంతో ఏ సోదరుడికైనా విపరీతమైన దుఃఖం కలుగుతుంది. సోదరికి ఉండే ఈ దుఃఖాన్ని తొలగించుకోవడం కోసం సోదరికి అమితంగా ప్రీతిప్రాయకమైనటువంటి దుర్యోధనుడి రాజ్యాన్ని ఇప్పించగలిగితే సోదరి సంతోషిస్తుంది. ఈ ఒక్క సంకల్పంతో మాత్రమే శకుని తన విద్యలన్నీ ప్రదర్శించాడు, ప్రయత్నం చేశాడు, శాయశక్తులా ప్రయత్నం చేశాడు. చివరకు సహదేవుని చేతిలో ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. అది కూడా కర్ణపర్వం అనంతరం శల్యపర్వం ఆరంభంలో 17 రోజు యుద్ధాన్ని శకుని కూడా చూచాడు. అభిమన్యుడిని సంహరించే సమయంలో ప్రత్యక్షంగా శకుని కూడా పాల్గొన్నాడు. కనుక మనం శకుని దుష్టుడిగా అని ఎంతగా స్వీకరిస్తామో పాత్రోచితమైన ధర్మాన్ని నిర్వహించాడు అని కూడా మనం గుర్తించాలి. ఏ పాత్ర కూడా దుష్టము మేలు అని ఉండదు. నాదిక పాత్ర, ప్రతినాదిక పాత్ర ఇలా సంబోధించాలి. అన్ని పాత్రల ద్వారా ఉచితానుచితములను మనం తెలుసుకొని మన జీవితాన్ని ధర్మ మార్గంలో తీసుకువెళ్ళాలి. అంతం చేసింది మట్టుకు సహదేవుడు అని చెప్పుకోవాలి. గురువుగారు, అశ్వత్థామ అంటే ఎవరు? ఇతని గురించి కొంచెం వివరంగా వివరిస్తారా? ఈనాటి కాలంలో అశ్వత్థామ అంటే ఎవరు అనే ప్రశ్నను కొన్ని లక్షల మంది వేసుకుంటున్నారు. మంచిదే. ఈ జ్ఞానం వల్ల మనలో ఉండే అజ్ఞానం కొంత దూరం అవుతుంది. కృపాచార్యులు ఇద్దరు కవలలు. కృపిని ద్రోణుడు వివాహం చేసుకున్నాడు. ద్రోణుడు ద్రుపదునికి సహాధ్యాయి, క్లాస్మేట్ అని చెప్పుకుందాం. కృపికి ద్రోణుడికి కలిగిన సంతానమే అశ్వత్థామ. పుట్టిన వెంటనే గుర్రం వలె గొప్పనైనటువంటి స్వరంతో ఉచ్చైశ్రవం దేవతల గుర్రం వలె అతి గంభీరమైన హయహేషతో రోదనం చేసినందువలన అశ్వత్థామ అన్న పేరును తండ్రి గారు పెట్టారు. శివ అంటే రేపు అని అర్థం. రేపు లేకుండా ఈ క్షణమే ఇప్పుడే బతకాలి అనేటటువంటి కోరిక కలవాడు అశ్వత్థామ. ద్రుపదుడిని పట్టి బంధించి తెచ్చి ఇచ్చిన కారణంగా ద్రోణాచార్యుడు అర్జునుడికి బ్రహ్మశిరోనామకం అనే పేరు గల గొప్ప అస్త్రాన్ని ఇచ్చాడు. ఉపసంహార ప్రయోగాలు. కుమారుడైన నాకివ్వడా అంటూ అడగగా ద్రోణుడు అశ్వత్థామ కూడా బోధించాడు, కానీ ప్రయోగమే చెప్పాడు. ఉపసంహారం చెప్పే లోపల అశ్వత్థామకు దృష్టి చెదరిపోయింది. ఈ క్షణమే బతికేవాడు కదా, వేగం 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 నేను నేర్చేసుకున్నాను అనేటటువంటి అహంకారంతో కృష్ణుని వద్దకు ఒకసారి వెళ్ళి, అందరినీ సంహరించేటటువంటి చక్రం నీ దగ్గర ఉంది కదా, ఆ చక్రాన్ని నాకివ్వు. ఎవరి వద్ద లేనటువంటి, నీ దగ్గర లేనటువంటి బ్రహ్మశిరోనామకం అనే అస్త్రం నా వద్ద ఉంది, అది నేను నీకు ఇస్తాను అన్నాడు అశ్వత్థామ. అంతటి దురహంకారి. మాయోపాయంతో వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిని తాను కూడా ఒక పోటు అన్నట్లుగా యుద్ధం చేసే సమయంలో మోసం చేసిన వాడు కదా అశ్వత్థామ. ఇలా అడగగా కృష్ణుడు, అక్కడ ఉంది నా చక్రం, నీ చేతినైతే తీసుకెళ్ళు అన్నాడు.
ఎంత బలప్రయోగం చేసినా ఆ చక్రాన్ని ఇలా చేత పుచ్చుకోలేకపోవడంతో, చేత ఎత్తి పట్టుకోలేకపోవడంతో తల వంచుకొని మౌనంగా వెళ్ళిపోయాడు అశ్వత్థామ. భీష్మ పర్వం అనంతరం ద్రోణ పర్వ యుద్ధం 5 రోజులు గడిచే చివరి రోజు 5వ రోజున తండ్రి గారైన ద్రోణాచార్యుడిని ధృష్టద్యుమ్నుడు శిరస్సు పంటి కత్తితో తల ఉత్తరిస్తే ఆగ్రహంతో ఏ విధంగానైనా ఈ పాండవులను అంతం చెయ్యాలి అని ఉచితానుచితములు లెక్క పెట్టకుండా నారాయణాస్త్రం అనే అస్త్రాన్ని ప్రయోగించాడు. కృష్ణుడి కారణంగా పాండవులు రక్షింపబడ్డారు. శస్త్రాస్త్రాలన్నీ నేలను పెట్టి 2 చేతులు జోడించారు. ఆ అస్త్రం ఎవరిని ఏమీ చేయకుండా అంతర్ధానమైంది. మరింత ఆగ్రహంతో బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. 1,00,000 అక్షౌహిణుల సైన్యం భస్మీపటలమైంది. కానీ సైన్యం మధ్యలో చెక్కు చెదరకుండా కృష్ణార్జునుల రథం ఉండడంతో తల వంచుకొని నాకంటే మించిన శక్తి ఏదో ఉంది ఇక్కడ అని వెళ్ళిపోయాడు అశ్వత్థామ. చివరలో సౌప్తిక పర్వంలో శమంత పంచకం వద్ద నేలపైన పడి ఉన్న ఆ దుర్యోధనుడిని సంతోషపెట్టడం కోసం చిట్ట చివరి సైన్యాధ్యక్షుడిగా తనకు తాను అభిషేకింపజేసుకొని సర్వసైన్యాధ్యక్షుడిగా విజయం నీకు అందిస్తాను అని చెప్పి ఆ రాత్రి చీకటిలో రుద్రుడు ఆవేశింపుగా ఖడ్గం చేతబట్టి ఉపపాండవులను, పాండవ సైన్యంలో మిగిలిన సమస్త జనాన్ని సంహరించి దృష్టద్యుమ్నుడిని పిడికిలితో ముష్టిఘాతాలతో సంహరించినటువంటి దుర్మార్గ స్వరూపం అశ్వత్థామ క్రూర పాత్ర. శిరస్సున మణి ఉన్నది అజేయం, మహా అస్త్రం ఉన్నది అహంకారం. ఆ అస్త్ర ప్రయోగంతో అర్జునుడు మళ్ళీ అదే అస్త్రం ప్రయోగిస్తాడు. అశ్వత్థామ అహం తగ్గింది. కృష్ణుడు 3000 సంవత్సరాల కాలం పాటు ఇలాగే రోగంతో దుఃఖాల బారిన పడి రక్తం శరీరంలో ఓడుతూ ఉండగా బతికి ఉండేదుగాక అన్న అనంతరం శరీరం నెత్తిలో ఉండే ఆ మణిని వ్యాసుడు చెబితే అశ్వత్థామ తీసి భీమసేనుడికి ఇచ్చి వెళ్ళిపోయాడు. భీముడు ద్రౌపదికి ఇవ్వగా ద్రౌపది ఆ మణిని ధర్మరాజుకు అందిస్తే ధర్మరాజు ఆ మణిని శిరస్సు పైన పెట్టుకున్నాడు. ఇది అశ్వత్థామ వృత్తాంతం. అహంకారం ఉంది, గురుపుత్రుడిని అన్న ధీమా ఉంది. నేను మహారథిని అనేటటువంటి ఆభిజాత్యం కూడా ఉంది. కానీ అయోగ్యమైన పనులు చేసినందువలన అశ్వత్థామ క్రూరుడు, దోషి అనే చెప్పుకోవాలి. మహాభారతంలో సంపూర్ణమైనటువంటి యుద్ధ వీరుడు, మెచ్చుకోదగ్గ వీరుడు ఒకే ఒక్కడు, అభిమన్యుడు. మిగతా వాళ్ళంతా అవకాశాలకు వీలుగా అవకతవక పనులు చేసిన వాళ్ళే. జలచికిత్స అంటే ఏమిటి? ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రకృతి వనరుల్లో ఒకటైనటువంటి జలంకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి? జలానికి ఉండే ప్రాధాన్యత ఇంత అంత అనరానటువంటిది తల్లి. జలచికిత్సా విధానం పంచకర్మ చికిత్సలలో ఒకటి, అరుదైనది, అత్యద్భుతమైనది. సమస్త వ్యాధులను ఈ జలచికిత్స ద్వారా మనం అరికట్టవచ్చు. జలచికిత్స అంటే నిర్ణీత ప్రమాణంలో నీటిని సేవించడం. ఆప ఇద్వా ఉభేషజీ ఆపో అమీవ చాతనీః ఆపస్సర్వస్య భేషజీ తాస్తే కృణ్వంతి భేషజం ఆమయా వీచిన్వీత ఆపో వై భేషజం భేషజమేవాస్మై కరోతి సర్వమాయురేతి అని వేద ప్రమాణం. అప్సుమే సోమో అబ్రవీత్. అపహ అంటే నీళ్లు. నీళ్లలోనే సమస్త ప్రాణశక్తులు ఉన్నాయి. భైషజ్యము అంటే వైద్యము అని అర్థం. నీటిని వైద్యం వలె చికిత్సా విధానం ద్వారా స్వీకరించాలి. భిషక్కు అంటే ఈశ్వరుడు, పరమశివుడు. ఆ శిరస్సు పైన, పరమశివుడి శిరస్సు పైన సదా మనం మంచినీటితో అభిషేకం చేస్తూ ఉంటాం. ప్రాణశక్తి. మనం కూడా ఆహారం తీసుకోకంటే పూర్వం 24 నిమిషాల కంటే పూర్వం 1 లీటర్ నీరు త్రాగాలి. భోజనం చేసే మధ్యలో తీసుకోకూడదు. జలచికిత్స విధానాలు చెబుతున్నాను. భోజనం స్వీకరించకంటే పూర్వం 24 నిమిషాల కంటే పూర్వం మంచినీరు స్వీకరించాలి. భోజనం మధ్యలో మంచినీరు స్వీకరించకూడదు. భోజనం అయిన వెంటనే కూడా మంచినీరు స్వీకరించకూడదు. చాలామంది భోజనం చేసిన తర్వాత గటగటా అని చెప్పి 1 చెంబెడు నీళ్ళు తాగుతూ ఉంటారు. రోగం, విరుద్ధ ఆహారం అవుతుంది. భోజనం ఆరంభంలోనే అంతే. భోజనం మధ్యలో కానీ చివరిలో కానీ తీసుకోకూడదు. భోజనం అయిన 1 గంట తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు. ఉదయం లేవగానే ముఖ ప్రక్షాళనాదికాలు పూర్తి చేసుకొని 1 లీటరు నీరు రాగి చెంబులో ఉన్నది జలచికిత్సా విధానంలో ఉదయం లేవగానే నీళ్లు త్రాగాలి.
ప్రతి 2 గంటలకు ఉజ్జాయింపుగా మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి పూజలో చెప్తూ ఉంటాం కదా. ఇందుకోసమే ప్రతి 2 గంటల విరామంతో కాసింత మంచి తీర్థం మనం స్వీకరిస్తూ ఉండాలి. ఆహారం లేకుండా మనం ఎన్ని రోజులైనా ఉండవచ్చు. పొట్టి శ్రీరాములు గారు కూడా నేర్పించి ఉన్నారు. కానీ మంచినీరు లేకుండా 24 గంటల కంటే కూడా మించి మనం ప్రాణాలతో ఉండలేం. కనుక మంచినీరు ఒక చికిత్స వలె, భిషక్కు వైద్యుడి వలె నిర్ణీత ప్రమాణాలలో స్వీకరిస్తే సమస్త రోగాలను అరికట్టవచ్చు. ఊబకాయం, ఒబేసిటీ అంటూ ఉంటాం. ఎక్కువైన బరువు ఎలా తొలగించుకోవాలి? నీటిని గోరువెచ్చనివిగా చేసి ఆ గోరువెచ్చని నీటిని ఇంకా ఏమీ తేనె, నిమ్మరసం ఇవేవి కూడా కలిపే అవసరం లేదు. వట్టి గోరువెచ్చని నీరు స్వీకరిస్తున్నా చాలు, ఊబకాయం తొలగిపోతుంది. శరీరంలో ఉండేటటువంటి వాతం అనే నియంత్రణకు వస్తుంది. ఉదయం సమయంలో శ్లేష్మం, మధ్యాహ్న సమయంలో వాతం, సాయంత్రం సమయంలో పైత్యం అనే లక్షణాలు మన దేహంలో ప్రకోపిస్తాయి అని ఆయుర్వేద శాస్త్రం వివరిస్తుంది. ఈ మూడింటిని నియంత్రించేటటువంటి ఏకైక పంచకర్మ చికిత్సలలో అత్యద్భుతమైన మార్గం జల చికిత్స. ఉదయం లేవగానే మంచినీరు త్రాగుదాం. రాత్రి నిద్రించడానికి పూర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని నిద్రా కలశం పక్కనే పెట్టుకుని నిద్రించాలి. అర్ధరాత్రి వేళ దాహం వేసినప్పుడు నిద్ర భంగం అవుతుంది. మంచినీటి కోసం ఎక్కడో దూరంగా ఉన్న శీతలేంద్రియ యంత్ర సాధనం ఫ్రిడ్జ్ అక్కడి దాకా వెళదాం. మధ్యలో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. కనుక పూర్వకాలంలో నిద్రా కలశం అన్న పేరిట క్షీణించే ఆ పక్క మంచం పక్కనే ఒక మరచెంబు నిండా నీళ్లు అలా పెట్టుకునేవాళ్ళు. ఇది జల చికిత్స. పాటిద్దాం, ఆరోగ్యం కాపాడుకుందాం. అన్నిటికంటే ముందు జల వనరులను కాపాడుకుందాం. ఇది వర్షాకాలం కాబట్టి ఇది విషయం. గురుగారు, ఉగ్రదేవతలు, క్షుద్రదేవతలు, గ్రామదేవతలు, ఇలా దేవతలు అనేవారు వేరువేరుగా ఉంటారా? అమ్మాయి, పరివార దేవతలు, పరిచార దేవతలు, ప్రాకార దేవతలు, అలాగే ఆస్థాన దేవతలు, ఇలాంటి పేరుతో కూడా ఆగమశాస్త్రం దేవతల పేర్లను వివరిస్తూ ఉంటుంది. యక్ష, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు అంటూ ఒక వర్గం కూడా మనం సామాన్యంగా వింటూ ఉంటాం. వీళ్ళందరూ దేవతలేనా? కారు. దేవతలలో అశ్విని దేవతలు దేవతలే, కానీ ఇతర దేవతలతో సమానంగా సోమరసం స్వీకరించేటటువంటి అర్హత దేవతలలో ఒక వర్గమైనటువంటి అశ్విని దేవతలకే లేదు. ఇంత చేస్తే ఆ అశ్విని దేవతలు దేవతలకే వైద్యులు. ఏవైనా వ్యాధులు అవి వస్తే ఈ అశ్విని దేవతలే వారికి సహాయం చేస్తూ ఉంటారు. అన్నట్టు మహాభారతంలో అశ్వత్థామ అశ్విని నక్షత్రంలో జన్మించాడు అశ్విని దేవతల అనుగ్రహం కారణంగా అని మనం చెప్పుకోవాలి. అలాగే వసుదేవుడు కుమారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు నందుడి గ్రహానికి వెళ్ళే సమయంలో, యమునా నది దాటేటటువంటి సమయంలో ఈ వసుదేవుడు అశ్విని నక్షత్రాలకి నమస్కరించాడు. అశ్విని దేవతల వాహనం గాడిదలు, గార్ధభవులు. కథలోకి వచ్చేస్తే దేవత అన్న శబ్దానికి రక్షించేది అని అర్థం. దివ్యమైన శక్తి కలది. నీరు, నిప్పు, గాలి, ఆకాశం, పృథివీ, ఈ ఐదింటిని ఇందులో ఉండే శక్తి తత్వాన్ని గ్రహించిన ప్రాచీన కాలపు జానపదులు, గ్రామీణులు, పల్లెయ జీవనులు కొండదేవత కొండమ్మ, గాలిదేవత గాలెమ్మ, భూదేవత భూమమ్మ, ఆకాశదేవత ఆకాశమ్మ, నీటిలో ఉండే దేవత గంగమ్మ, గంగాళమ్మ, గంగమ్మ, ఇలా రకరకాల పేర్లతో నూకాలమ్మ, మెరడమ్మ, మారమ్మ, పోచమ్మ, మైసమ్మ ఇలాంటి పేర్లతో పిలిచారు. పిలిచిన ఈ దేవతలకు ఆహారం సమర్పించేటటువంటి విధానంలో వారు జానపదులు కనుక ఏ ఆహారాన్ని వారు స్వీకరిస్తున్నారో ఆ ఆహారాన్ని ఆ దేవతలకు నైవేద్యంగా సమర్పించేటటువంటి వారు అడవులకు వెళ్ళి వేటాడి వివిధములైనటువంటి జంతువులను సంహరించి తీసుకువచ్చి వాటినే భుజించేవారు కనుక భుజించకంటే పూర్వం వాటినే ఏ దేవతను వారు స్మరించారో ఆ దేవతకు నైవేద్యంగా సమర్పించడంతో పదార్థంలోని ఈ తారతమ్యాల వలన సాత్విక దేవతలు, ఉగ్రతత్వంతో కూడుకున్న దేవతలు అన్న విభజన మన ఆలోచనలలో ఏర్పడింది. సరస్వతీదేవి అనగానే సాత్విక రూపం అని అనుకుంటూ ఉంటాం. కానీ
నిజానికి అలా కాదు. బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి దేవీ మహాత్మ్యంలో కానీ, మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి దేవీ సప్తశతిలో కానీ, మధ్యమ చరిత్రములో ఈ సరస్వతీదేవి భయంకరమైనటువంటి రూపముతో కన్నులలో నుంచి విస్ఫులింగములు రాలుతూ ఉండగా తీవ్రమైనటువంటి స్వరూపంతో రక్తరూపిణిగా మనకు దర్శనమిస్తుంది. శుంభ నిశుంభులను సంహరించే తత్వంలో సరస్వతి తత్వాన్ని ఉగ్రరూపంగా మనం ప్రార్థించవలసి వస్తుంది. కనుక విభజించేటటువంటి ప్రాథమిక స్థాయిలో మాత్రమే క్షుద్రదేవత, ఉగ్రదేవత అని నవ్వుతూ చెబుతూ ఉంటాం. ఆలోచనలో అంతరార్థంలో మట్టుకు దేవత ఒక్కరే అని చెప్పుకోవాలి. గురుగారు, మహాభారత యుద్ధంలో అశ్వత్థామ ప్రయోగించినటువంటి అస్త్రం ఏంటి? దాని ప్రభావం ఏంటి? బ్రహ్మశిరో నామక అస్త్రం అనే అస్త్రాన్ని ఈ అశ్వత్థామ ప్రయోగిస్తాడు. అశ్వత్థామ మహాభారత యుద్ధంలో శల్య పర్వంలో మనకు దర్శనమిస్తాడు. ద్రోణ పర్వం చివరలో, శల్య పర్వంలో, సౌప్తిక పర్వంలో ఈ మూడింటిలో అశ్వత్థామ వృత్తాంతాన్ని మనం చూడవచ్చు. అశ్వత్థామ బలపరాక్రమాలు వివరించే నిమిత్తమై 3 అస్త్రాలను ప్రయోగించినట్లుగా మహాభారతం వివరిస్తుంది. మొదటి అస్త్రం నారాయణాస్త్రం. ఈ అస్త్రాన్ని నిరోధించే సాటి అయిన అస్త్రం మరి ఒకటి లేదు. ఈనాటి కాలంలో బ్రహ్మోస్ అనే పేరిట మనం ప్రయోగించేటటువంటి వివిధమైనటువంటి యుద్ధరంగంలో ఏవైతే లాంచర్స్ లేదా రాకెట్స్ లేదా ప్రయోగిస్తున్నామో అలాంటివే అవి. నారాయణాస్త్రం ప్రయోగించడంతో కృష్ణుడి సలహా మేరకు పాండవ సైన్యమంతా ఆయుధాలు నేలన పెట్టి 2 చేతులు జోడించి నమస్కరిస్తే ఆ నారాయణాస్త్రం ఎవరిని ఏమీ చేయకుండా శాంతించింది. దానితో ఉక్రోషంతో 2వ అస్త్రం బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఇంతకంటే మించి ఎదురు లేదు బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రం 1,00,000 పాండవుల సైన్యాన్ని అంతం చేసింది. పైగా ఎక్కడైతే పాండవుల మధ్యలో యుద్ధరంగంలో ఈ కృష్ణార్జునులు ఉన్నారో ఆ రథం కూడా 2 అడుగులు వెనక్కి జరిగేలాగా ఈ అస్త్రం ప్రయోగించడంతో సఫలీకృతుడయ్యాడు అశ్వత్థామ. కర్ణుడు కూడా ఇలాంటి అస్త్రాన్ని ప్రయోగించి సఫలీకృతుడు అవుతాడు. ఇక్కడ ఉన్నది నరనారాయణులు కనుక, కృష్ణార్జునులు కనుక అశ్వత్థామ విఫలం చెందడంతో సౌప్తిక పర్వం మధ్యలో మళ్ళీ కుపితుడైన అశ్వత్థామ పట్టలేక బ్రహ్మశిరో నామక అస్త్రం అనేటటువంటి భయంకరమైన అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్రానికి ఉండేటటువంటి శక్తి ఎలాంటిది అంటే, ఏ ప్రాంతంలో ఈ అస్త్రం ప్రయోగింపబడుతుందో ఆ ప్రాంతంలో 12 సంవత్సరాల కాలం పాటు వర్షములు కురవవు, భయంకరమైన క్షామం ఏర్పడుతుంది, పాడి పంటలు నశిస్తాయి, గర్భములలో ఎదిగేటటువంటి పిండములు శిశువులు సైతం మరణించేటటువంటి శక్తి సామర్థ్యాలతో అనేక దుష్ప్రభావాలతో ఈ అస్త్రం బ్రహ్మశిరో నామక అస్త్రం ఉన్నది. ద్రుపదుడిని పట్టి బంధించి తనకు అప్పగించిన సందర్భంలో ద్రోణుడు ఈ అస్త్రాన్ని అర్జునుడికి బోధించి, నాయనా వివేకం తెలిసిన వాడివి, అన్ని అస్త్రాలతో పాటు ఇది బోధిస్తున్నాను, ప్రయోగించకు అని చెప్పడంతో 18 రోజుల యుద్ధంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఏనాడు అర్జునుడు బ్రహ్మశిరో నామక అస్త్రాన్ని ప్రయోగించలేదు. కన్న కొడుకు మరణించినా విలపించాడే కానీ బ్రహ్మశిరో నామక అస్త్రాన్ని ప్రయోగించలేదు. ఇప్పుడు ఇక్కడ తప్పనిసరి పరిస్థితులలో అశ్వత్థామ ప్రయోగించినందువలన ఆ ప్రయోగించిన ఆ బాణానికి సరిసమాటిగా ఉండాలి కాబట్టే తాను కూడా బ్రహ్మశిరో నామక అస్త్రాన్ని ప్రయోగించాడు. కనుక ఈనాటి కాలంలో మనం ఏవైతే అమ్యూనిషన్ అన్న పేరిట బాంబర్లు, జెట్ ఫైటర్స్ చెప్పుకుంటున్నామో ఆనాటి కాలంలో వాళ్ళు ఇలాంటివి వినియోగించారు. వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, ఐంద్రాస్త్రం అలాంటి వాటిల్లో ఒకటి బ్రహ్మశిరో నామకాస్త్రం. ఇది అశ్వత్థామ ప్రయోగించిన చివరి అస్త్రం. దీనితో మహాభారతం పూర్తి అవుతుంది. గురుగారికి మరో సందేహం, నిత్య పూజా విధానంలో ఘంటానాదం ఎప్పుడు చేయాలి? అకారణంగా ఘంటానాదం చేయకూడదా? నిజమే, గంట పూజాగ్రహంలో అలంకార వస్తువు మాత్రం కాదు. గంటను వినియోగించి దేవతలను ఆహ్వానించాలి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవత ఆహ్వానలాంఛనం. ఇది ప్రాథమిక దశ.
ఈ ఘంటానాదం కూడా ఏకనాదము, ద్వితాడనము, త్రితాడనము, చతుస్తాడనము అన్న పేరిట మోగించే విధానాలు అనేకం ఉన్నాయి. ఇరువైపులా అంటే రెండు వైపులా మ్రోగే విధంగా, ముందు వెనుక మ్రోగే విధంగా, గుండ్రంగా మ్రోగే విధంగా పలు విధానాలలో, ప్రధానంగా 4 విధానాలలో ఆగమశాస్త్రం ఘంటానాదం ఎలా చేయాలో వివరిస్తుంది. ఈ ఘంటను పూజాగృహంలో ఒక వేదిక మీద ఉంచాలి, నేలపైన పెట్టకూడదు. నందీశ్వరుడు ఆ ఘంట పైన ఉండేటటువంటి చివరగా ఉండేటటువంటి ఘంటను శివారాధన చేసే సమయంలో స్మార్తులు వినియోగిస్తారు. గరుత్మంతుడు ఆంజనేయ స్వామి ఉన్నటువంటి ఘంటను వైష్ణవులు లేక విష్ణువును ఆరాధించే క్రమంలో వినియోగిస్తారు. బిందువు గుండ్రంగా ఉండేటటువంటి ఘంట ఈ స్వరూపాన్ని మహిళలు, మధ్వధర్మావలంబులు వినియోగిస్తారు. ఇలాంటి ఈ ఘంట ఎప్పుడు పడితే అప్పుడు వాయించకూడదు. ఆ ప్రతీకాత్మకంగానే యుద్ధం చేద్దామా, గంట వాయిద్దాం అంటారు. ఎవరైనా మరణిస్తే గంట వాయిస్తూ ముందర వెళుతూ ఉంటారు. ఆ శబ్దం వినగానే ఎవరో వెళ్ళారు, వెళ్ళిపోతున్నారు అనే జ్ఞానం మనకు కలుగుతుంది. యుద్ధం చేద్దాం, పాంచజన్యం, ఘంటానాదం. వెళ్ళిపోయారు, ఘంటానాదం, శంఖధ్వని. కనుక తోచి తోచనమ్మ తోటికోడలి పుట్టింటికి వెళ్ళింది అన్నట్లుగా తోచి తోచకుండా ఉండే సందర్భాలలో పలువురు గంట వాయిస్తూ ఉంటారు. అలా వాయించకూడదు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.